హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు చేసాము. ముందుగా మనము చింతపండు నీట్గా కడుక్కొని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫిషెస్ని నీట్గా కడుక్కొని అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. తగినంత సరిపోయినంత వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత అది మంచిగా నానినాక మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే ఫిషెస్ అన్నీ అందులో ఫ్రై చేయాలి. తర్వాత మనం మంచిగా ఫ్రై లాగా అయినాక కాసేపు అలానే పెట్టాలి మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నంత దాంట్లో వేయాలి. జ్యూస్ అంతా వేసినాక అది మంచిగా బాయిల్ అవ్వాలి. మంచిగా అయినాక దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక దాంట్లో తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక తర్వాత అది కూడా ఒక దాంట్లో ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇది కూడా అందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా చల్లారినాక మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత కర్రీ అంతా బాయిల్ అయినాక మసాలా వేసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని మంచిగా తగినంత కొత్తిమీర వేసుకున్నాక అంతే అండి, సింపుల్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ.